తమిళ సినీ పరిశ్రమను షాక్‌కు గురి చేస్తున్న ఒక పెద్ద వివాదం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్ స్టార్ అయిన విజయ్ తలపతి జీవితంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. విజయ్ భార్య సంగీత విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేయడం, మరోవైపు నటి త్రిష పేరు ఈ వివాదంలో వినిపించడం, ఇదంతా కలిసి ఇప్పుడు కోలీవుడ్‌లో పెద్ద చర్చగా మారింది. అయితే అసలు ఏమైంది? ఎందుకు విజయ్ అభిమానులు త్రిషపై అంతగా మండిపడుతున్నారు? అసలు ఈ మొత్తం కథ వెనుక ఉన్న నిజం ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. తమిళ సినీ పరిశ్రమలో మాస్ హీరోగా పేరు తెచ్చుకున్న వ్యక్తి విజయ్ తలపతి. సినిమాల్లో మాత్రమే కాదు, తమిళనాడు రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించాలని ఆయన చాలా కాలంగా ప్లాన్ చేస్తున్నారు. అందుకే ఇటీవల ఆయన తన రాజకీయ పార్టీ టీవీకేను కూడా ప్రకటించారు. ఈ పార్టీతో భవిష్యత్తులో తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పు తీసుకురావాలని విజయ్ ప్రయత్నిస్తున్నారు. కానీ రాజకీయాల్లో అడుగుపెట్టిన వెంటనే ఆయనకు వరుస వివాదాలు ఎదురయ్యాయి. కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటన, సిబిఐ కేసు వార్తలు, జననాయగన్ సినిమా వాయిదా, ఇలా వరుస సమస్యలు విజయ్ను ఇబ్బంది పెట్టాయి. ఇవి చాలవన్నట్టు ఇప్పుడు వ్యక్తిగత జీవితంలో కూడా ఒక పెద్ద వివాదం బయటకు వచ్చింది. విజయ్ భార్య సంగీత చెంగల్పట్టు కోర్టులో విడాకుల కోసం పిటిషన్ వేయడం ప్రస్తుతం పెద్ద సంచలనం అయ్యింది. ఈ పిటిషన్లో ఆమె కొన్ని కీలకమైన ఆరోపణలు చేసినట్టు సమాచారం. తన భర్తకు తమిళ సినీ పరిశ్రమకు చెందిన ఒక నటితో వివాహేతర సంబంధం ఉందని ఆమె పేర్కొన్నట్టు వార్తలు వెలువడ్డాయి. అంతేకాదు, ఈ విషయంపై తమ ఇద్దరి మధ్య చాలాసార్లు గొడవలు జరిగాయని కూడా ఆమె పిటిషన్లో పేర్కొన్నట్లు చెబుతున్నారు. ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఇద్దరూ గత 2 సంవత్సరాలుగా వేరువేరుగా ఉంటున్నారని సమాచారం. ఈ విషయం బయటికి రావడంతో కోలీవుడ్లో పెద్ద చర్చ మొదలైంది. ఇక్కడే మరో పెద్ద ట్విస్ట్ వచ్చింది. విజయ్కు నటి త్రిషా కృష్ణన్తో ప్రత్యేకమైన సంబంధం ఉందని గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో గాసిప్స్ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ గాసిప్స్కు మరింత మంట పెట్టింది ఒక రాజకీయ వ్యాఖ్య. తమిళనాడు బీజేపీ నేత చేసిన వ్యాఖ్యలు పెద్ద సంచలనం సృష్టించాయి. ఆయన మాట్లాడుతూ, విజయ్ ముందు తన కుటుంబాన్ని సరిచేసుకోవాలి, త్రిష ఇంటిని విడిచిపెట్టి వస్తేనే ఆయనకు వాస్తవాలు తెలుస్తాయి అని అన్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలపై నటి త్రిష తీవ్రంగా స్పందించారు. సంబంధం లేని విషయాలలో తన పేరును లాగడం సరైనది కాదని ఆమె స్పష్టం చేశారు. తను ఎలాంటి రాజకీయ పార్టీలతోనూ నాయకులతోనూ సంబంధం పెట్టుకోలేదని కూడా చెప్పారు. ఆమె స్పందన తర్వాత పరిస్థితి కొంతవరకు చల్లారినట్లే కనిపించింది. దాంతో ఆ వ్యాఖ్యలు చేసిన నైరన్ నాగేంద్రన్ కూడా చివరకు క్షమాపణలు చెప్పారు. కానీ ఈ వివాదం అక్కడితో ఆగలేదు. సంగీత విడాకుల పిటిషన్ వార్త బయటకు రావడంతో మరోసారి త్రిష పేరు చర్చకు వచ్చింది. దీంతో విజయ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో త్రిషపై ట్రోలింగ్ మొదలైంది. ఆమె ఇన్స్టాగ్రామ్ పోస్టుకు వెళ్లి, మా అన్న ఇంటిని ముక్కలు చేశావు, విజయ్ అన్నను వదిలేయ్, ప్రతి సంబంధానికి పరిమితులు ఉంటాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పరిస్థితి ఇప్పుడు మరింత తీవ్రంగా మారిపోతుంది. ఇదంతా జరుగుతున్న త్రిష మాత్రం ఇప్పటి వరకు పూర్తిగా మౌనంగానే ఉంటున్నారు. ఆమె సోషల్ మీడియాలో చివరిసారిగా పెట్టిన పోస్టులు కూడా తిరుమల దర్శనానికి సంబంధించిన ఫోటోలే. ఈ వివాదంపై ఆమె ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేయలేదు. దాంతో ఈ వివాదం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు అందరి ప్రశ్న ఒకటే, విజయ్ కుటుంబంలో నిజంగా ఏం జరుగుతుంది? ఈ వివాదంలో త్రిష పాత్ర ఎంతవరకు ఉంది? ఇది కేవలం గాసిప్స్ మాత్రమేనా? ఈ ప్రశ్నకు సమాధానం రావాలంటే త్రిష లేదా విజయ్ నుంచి అధికారిక స్పందన రావాల్సిందే. ఇప్పటి వరకు ఈ వివాదం కోలీవుడ్లో హాట్ టాపిక్ గానే కొనసాగుతుంది. ఈ విషయంపై మీ స్పందన ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.